బెదురులంకలో శివరాముడు ఉండేవాడు. అతనికి ఒక భార్య, 2 కొడుకులుండేవారు. శివరాముడికి 1 ఎకరం భూమి ఉంది. ఆ ఎకరం భూమిలోనే తను వ్యవసాయం చేసుకునేవాడు. 1 సంవత్సరం వర్షాలు లేక పంటలు బాగా పండలేదు. బయట అధిక వడ్డీ తెచ్చి ఇంటి అవసరాలకు వాడుకున్నాడు. తెచ్చిన డబ్బులన్నీ అయిపోయాయి. మళ్ళీ బయట వేరొకరితో అధిక వడ్డీకి డబ్బులు తెచ్చి వ్యవసాయం చేశాడు. అధిక వర్షాలతో ఈసారి కూడా పంట మునిగిపోయి మళ్ళీ నష్టం కలిగించింది. శివరాముడు చాలా బాధపడ్డాడు. ఆ ఊర్లోనే శివరాముడికి ఒక స్నేహితుడుండేవాడు. అతని పేరు శేఖర్. ఒకరోజు అతని దగ్గరికి వెళ్ళి, శేఖర్, ఎలా ఉన్నావురా? బాగున్నావా? బాగున్నారా శివ, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా అని కొంచెం బాధగా చెప్పాడు. ఏమైందిరా శివ, ఎందుకలా ఉన్నావు? అదేం లేదురా, నాకున్న 1 ఎకరంలో ఒకసారి పత్తి, ఇంకోసారి జొన్నలు వేశాను. ఒకసారి ఏమో వానలు లేక పంట ఎండిపోయింది. ఇంకోసారి ఏమో వర్షాలు ఎక్కువ వచ్చి పంట మునిగిపోయింది. ఈ వ్యవసాయం నాకు అచ్చొచ్చేలాగా లేదురా. ఏదో ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. నీకేమైనా ఆలోచన వస్తే నాకు చెప్పురా, ఇద్దరం కలిసి చేద్దాం. నాకు కూడా ఎప్పటి నుంచో బట్టల వ్యాపారం చేయాలని ఉందిరా. కానీ నాకు అప్పుడు తోడుంటే ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నా. నువ్వు కూడా చేద్దాం అంటున్నావు, మరి చేద్దాం. అలా ఇద్దరూ వ్యాపారం మొదలెట్టారు. మళ్ళీ శివరాముడు వేరొకరితో అప్పు తెచ్చి వ్యాపారం మొదలెట్టారు. వ్యాపారంలో కూడా శివరాముడికి అచ్చి రాలేదు. ఇక శివరాముడు పేదరికంతో భార్యాబిడ్డలను పోషించలేక జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఒకరోజు నుయ్యో గుయ్యో చూసుకోవాలని ఇల్లు విడిచి బయలుదేరాడు. బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత లోతు చూసి సాహసించలేకపోయాడు. కొంత దూరం పోయేసరికి ఒక ఎత్తైన కొండ కనిపించింది. మొండి తెగింపుతో కొండ శిఖరానికి చేరుకున్నాడు. కానీ కిందికి తొంగి చూసి భయపడ్డాడు. చేసేది లేక కొండ దిగి ఓ చెట్టు నీడన కూలబడ్డాడు. బాగా ఆకలి వేస్తోంది. అలసిపోవడం వల్ల చల్లని గాలి తగిలి కళ్ళు మూతపడ్డాయి. ఏదో శబ్దమై కళ్ళు తెరిచాడు. ఎదురుగా భోజనం కనిపించింది. ఆవురావురుమంటూ తినేసరికి దాహమేసింది. ఇలా అనిపించిందో లేదో పక్కనే నీళ్లు కనిపించాయి. కొంపదీసి ఈ చెట్టు కోరికలు తీర్చే కల్పవృక్షం కాదు కదా అనుకొని వెంటనే నీళ్లు తాగాడు. తాగిన వెంటనే ఒక దయ్యం అతని ముందుకు దూకి, దాన్ని చూసి మొదట భయపడిన తర్వాత ధైర్యం తెచ్చుకొని, ఎందుకు నాకు భోజనం పెట్టావు? ఏం లేదు, ఆకలితో చనిపోవడం ఎందుకులే, కడుపు నిండా తిన్నాక తెస్తావని. నేను చనిపోవాలనుకున్నట్టు నీకెలా తెలుసు? అదంతా నీకెందుకు, కానీ నీ ఆకలి తీర్చాను కాబట్టి నాకు సహాయం చేస్తావా? శివరాముడు భయంగానే తలూపాడు. ఏం లేదు, ఓ మాంత్రికుడు ఆ బాజీను సీసాలో పెట్టి మూత పెట్టేసి ఆ పండుగ కింద పాతేశాడు. దాన్ని నువ్వు తీయాలి. నీకన్ని మహిమలున్నాయి కదా, నువ్వే ఆ పని చేసుకోవచ్చుగా. అక్కడికి నేను వెళ్ళలేను. ఆ భార్యను తీసి పెట్టాక హాయిగా చనిపోదు, నీకు పుణ్యం ఉంటుంది. శివరాముడు సరేనని బండరాయిని పక్కకి తొలగించి సీసాను తవ్వి తీసి మూత విప్పేశాడు. వెంటనే అందులోంచి ఒక ఆడదయ్యం బయటికి వచ్చింది. మేము నీలాగే సమస్యలు తట్టుకోలేక బతుకును ముగించి ఇలా తయారయ్యా. శక్తి సాధించేది ఏమీ లేదయ్యా. ఆ చెట్టు తరులో డబ్బు సంచి తీసుకొని ఏదైనా మంచి వ్యాపారం మొదలు పెట్టుకొని హాయిగా బతుకు.